మన ఛానల్ చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది. మా పిల్లలు సమ్మర్ హాలిడేస్‌కి మేము మలేషియా అయితే వెళ్ళాము. మరి మలేషియా వెళ్తున్నామంటే ఏవో ఒక షాపింగ్ అయితే చేయాలి కదా! ఇక్కడ మా పిల్లలిద్దరూ అయితే స్విమ్మింగ్ డ్రెస్సులతో డాన్సింగ్‌లు అయితే చేస్తున్నారు. ఇంట్లో ఉంటే దాహం ఏయదు, ఆకలేయదు. అడుగు తీసి బయటెట్టగానే ఎక్కడ లేని దాహం, ఎక్కడ లేని ఆకలి అయితే వేసేస్తది. మరి మేమైతే షాపింగ్‌కి దుబాయ్ మాల్‌కి వెళ్తున్నాము. దుబాయ్ మాల్‌కి వెళ్తున్నామంటే ఈ మాత్రం తిని వెళ్ళాలి. ఎందుకంటే దుబాయ్‌లో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎందుకు తినాలి అన్నానంటే ఫుల్ వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. హలో మా యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. మేమైతే మా పిల్లల సమ్మర్ వెకేషన్కి మలేషియా అయితే వెళ్ళాము. మరి ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొద్దిగా షాపింగ్ అయితే చేయాలి కదండి. సో షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ మన ఛానల్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. దుబాయ్లో మెట్రో ట్రైన్స్ ఎక్కాలన్నా, బస్సెస్ ఎక్కాలన్నా నోవెల్ కార్డ్ అయితే ట్యాప్ చేయాలి. ఇక్కడ కృతిక ఎప్పుడు వాళ్ళ అమ్మమ్మతోనే ఉంటుంది. ఎందుకంటే తనకి ట్యాప్ చేయటం అది సరిగ్గా చేస్తుందో లేదో అని చెప్పేసి ఫస్ట్ అయితే ఎప్పుడు కృతిక వాళ్ళ అమ్మమ్మ ఎంటర్ అయ్యాకనే తను కూడా ఎంటర్ అవుతుంది కార్డ్ ట్యాప్ చేసి. ఇక్కడ మేమైతే మెట్రో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మన మెట్రో ట్రైన్ అయితే వచ్చేసింది. దుబాయ్లో మెట్రో ట్రైన్స్కి డ్రైవర్స్ ఎవరు ఉండరు. సో మనం నోవెల్ కార్డ్ ట్యాప్ చేసి వచ్చేస్తాం కదా, దిగేటప్పుడు కూడా ఖచ్చితంగా నోవెల్ కార్డ్ అన్నది ట్యాప్ చేయాలి. ఒకవేళ ట్యాప్ చేయకపోతే కనుక మనకి ఫైన్స్ అన్నాయి చాలా గట్టిగానే పడతాయి. దుబాయ్ ట్రామ్స్లోని, మోనోరైల్స్లోని డ్రైవర్ ఉంటారు, కానీ మెట్రో ట్రైన్లో మాత్రం డ్రైవర్ ఉండరు. మీలో ఎవరైనా దుబాయ్ విజిటింగ్లో వచ్చినప్పుడు దుబాయ్ మెట్రో ట్రైన్ ఎక్కితే మనం దుబాయ్లో ఉన్న ఆల్మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా మెట్రో ట్రైన్ నుంచే కవర్ చేసేయచ్చు. ఇంతకీ ఏ ప్లేసెస్ అనుకుంటున్నారా? ఫ్యూచర్ ఆఫ్ ద మ్యూజియం కవర్ అయిపోతుంది, మనకి బూర్జ్ అల్ అరబ్ కవర్ అయిపోతుంది, అలాగే బూర్జ్ ఖలీఫా వ్యూ కూడా కనిపించేస్తుంది. ఇక్కడ వచ్చేసి మేము బూజ్మన్ మాల్లో అయితే దిగాము. సో చూడండి, మనకి ఇక్కడ వాల్స్లో అయితే కనిపిస్తున్నాయి మనకి పాస్ట్లో దుబాయ్ ఎలా ఉన్నది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ మనకి గోడ మీద అది అయితే పెయింటింగ్స్ అవి పెట్టారు. బూర్జ్మన్ మాల్ మాత్రం నేను ఎన్నిసార్లు వెళ్ళినా చాలా కన్ఫ్యూజ్ అయిపోతాను. ఇక్కడ ఫస్ట్ అయితే ఒక మాల్కి వచ్చాము. లక్కీ బాబుకి, కృతికాకి స్విమ్మింగ్ పూల్కి డ్రెస్సెస్ కావాలని చెప్పేసి స్విమ్మింగ్ డ్రెస్సెస్ తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. సో ఇద్దరు డ్రెస్సెస్ అయితే వేసుకుని డ్యాన్స్లు అయితే చేసేస్తున్నారు. వావ్, లక్కీ అండ్ కృతిక. ఇక్కడ ఇద్దరు మాస్క్స్ అయితే వేసుకుని నాకు చూపిస్తున్నారు అన్నమాట. ఎవరు బాగున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. మా లక్కీ బాబుకి ఇంకెంతసేపు బస్సు బస్సు బస్సే అంటాడు. A few moments later. ఇంట్లో ఉంటే ఆకలి వేయదు, దాహం వేయదు. బయట అడుగు పెట్టగానే ఎక్కడలేని ఆకలి, దాహం అయితే వేసేస్తుంది. దుబాయ్లో మంచినీళ్ళ రేట్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది పెట్రోల్ రేట్ కన్నాని. దుబాయ్లో స్కూల్స్ అన్నీ కూడా మనకి జూలై ఆగస్ట్లో అయితే సమ్మర్ బ్రేక్ ఇచ్చేస్తారు. ఎందుకంటే జూలై ఆగస్ట్లో ఎండలు మామూలుగా ఉండవు, ఒక రేంజ్లో అయితే ఉంటాయి. సో మేమైతే మలేషియా వచ్చేసి ఆగస్ట్ మంత్ ఎండింగ్ ఆ టైంలో వెళ్ళాము. సో అందుకని చెప్పేసి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మేము షాపింగ్ అయితే వచ్చాము. మరి ఎండలు అయితే మామూలుగా లేవండి బాబోయ్. ఆగస్ట్లోని బయటకు అడుగు పెట్టగానే ఎక్కడ లేని దాహం అయితే వేసేస్తుంది. సో ఇక్కడ మేము భోజనం అయితే చేసేసి షాపింగ్ అయితే కంటిన్యూ చేసాము. సో మేము దుబాయ్ మాల్కి అయితే వచ్చామన్నమాట షాపింగ్కి. ఎందుకు వచ్చామంటే దుబాయ్ మాల్కి మా అక్క అయితే కొన్ని డేట్స్ తీసుకోమన్నది. సో ఆ డేట్స్ వచ్చి మనకి దుబాయ్ మాల్లోనే దొరుకుతాయి. సో అందుకని చెప్పేసి దుబాయ్ మాల్కి షాపింగ్ అయితే వచ్చాము. దుబాయ్ మాల్లో నడవాలంటే చాలా ఎనర్జీ ఉండాలి. ఎందుకంటే మనకి దుబాయ్ మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్, అక్కడి నుంచి మనం దుబాయ్ మాల్ ఎంటర్ అవ్వటానికి అసలు చాలా దూరం అయితే నడవాలి. ఎన్ని ఎక్సిలేటర్స్ ఉంటాయో ఆ ఎక్సిలేటర్స్ అన్నీ కూడా దాటుకుని అయితే మనం దుబాయ్ మాల్కి వెళ్ళాలి. మనం తిన్న తిండి కూడా అరిగిపోతుంది అక్కడ నడిచి నడిచి వెళ్ళేసరికి. బూర్జ్ ఖలీఫా దగ్గర మనకి పిక్చర్స్ బాగా రావాలంటే కనుక ఈవినింగ్ ఆ టైంలో వెళ్తే మనకి పిక్చర్స్ అవి చాలా చక్కగా మనం క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉంది ఫొటోస్.
దుబాయ్ మాల్లో నడుచుకుంటూ వెళ్ళాలే కానీ మనకి చాలా పెద్ద మాల్ మాట దుబాయ్ మాల్ అన్నది. ఒక రోజు అయితే సరిపోదు మొత్తం చూడటానికి. మనకి వరల్డ్స్ లార్జెస్ట్ మాల్ వచ్చేసి దుబాయ్ మాల్. వెల్కమ్ టు దుబాయ్ మాల్. మనకి ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది, రీల్స్ సినిమాస్ ఉంటాయి, ఇంకా చాలా లగ్జరీ షాపింగ్స్ అయితే ఉంటాయి. కానీ ఇక్కడ షాపింగ్ చేయాలంటే అసలు చాలా కాస్ట్లీయెస్ట్ షాపింగ్ మాట దుబాయ్ మాల్లో షాపింగ్ అన్నది. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ షోరూమ్స్ కూడా మనకి దుబాయ్ మాల్లో అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఏంటో మిక్స్ అండ్ మ్యాచ్ అంట. మీకు ఏం కావాలన్నా సరే అందులోకి వెళ్ళి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని కొనుక్కోవచ్చు. మా అక్క అయితే ఒక షాప్ నేమ్ చెప్పింది మాట. ఆ షాప్లోనే ఉంటాయట డేట్స్ అవిని. సో మేము ఇక్కడికి వచ్చేసి దుబాయ్ మాల్లో వెతుకుతున్నాం ఆ షాప్ ఎక్కడుంది ఏంటని. పెకన్ ఎక్కడుంది? మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్నామాట. అది వచ్చేసి ఎల్జీలో ఉన్నది. ఎల్జీ అంటే లోవర్ గ్రౌండ్. సో అక్కడికైతే మేము నడుచుకుని వెళ్ళాలి. లక్కీ బాబుకి అయితే బయటికి రాగానే కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. లక్కీ బాబు లక్కీ బాబు ఇలా చూడు. సెపోరా వచ్చేసి మనకి చాలా బ్రాండెడ్ కాస్మెటిక్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. చెప్పాను కదా దుబాయ్ మాల్ అంటే చాలా పెద్దదని చెప్పేసి, అందుకని చెప్పేసి మేము గ్రౌండ్ ఫ్లోర్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ పెకానో ఎక్కడున్నదని చెప్పేసి అయితే వెతుకుతున్నాము. దుబాయ్ మాల్లో ఏజ్డ్ వాళ్ళు అయితే ఎక్కువ వాక్ చేయలేరు కదా. సో అక్కడ మనకి వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో వీల్ చైర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎమిరేట్స్ ఐడి అది సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి వీల్ చైర్ అది ఇస్తారు. మొత్తానికి దుబాయ్ మాల్ అంతా ఒక రౌండ్ అయితే వేసేసామాట. మా అక్క చెప్పిన పికానో దగ్గరికి అయితే వచ్చాము. మీలో ఎవరైనా ఈ పికానోలో డేట్స్ ట్రై చేసి ఉంటే కనుక ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ మేము పికానోలో 2 బాక్సెస్ అయితే తీసుకున్నామన్నమాట. డేట్స్ అయితే టేస్ట్ చాలా బాగుంది. సో ఇక్కడ మనకి రకరకాల డేట్స్ అయితే ఉన్నాయి. డేట్స్, డేట్ కోటెడ్ చాక్లెట్స్ ఇలా చాలా అయితే ఉన్నాయి. అక్కడ లక్కీ బాబు క్యామిల్ కనిపిస్తే క్యామిల్ దగ్గర ఫోటోని వీడియో అయితే నేనే తీశాను. వాడు ఫొటోస్కి వీడియోస్కి అస్సలు పోజ్ ఇవ్వడు. నా బుర్ర అయితే తినేస్తున్నావు అని చెప్పేసి అంటాడు. సో నేను ఏదో మెమరీ కోసం ఉంటుంది కదా అని చెప్పేసి ఫోటో అయితే క్యాప్చర్ చేస్తాను. అక్కడ పికానోలో మా డేట్స్ షాపింగ్ అయిపోయాక మేము బూజ్ ఖలీఫా దగ్గర ఫౌంటైన్ షో ఉంటుంది కదా. సో ఆ ఫౌంటైన్ షో చూడటానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. దుబాయ్ వచ్చాక అమ్మ ఫస్ట్ టైం దుబాయ్ మాల్ వచ్చింది. అండ్ దట్టు దుబాయ్ మాల్ వచ్చామంటే ఖచ్చితంగా బూజ్ ఖలీఫా ఫౌంటైన్ షో చూడకపోతే ఎలాగా. మనకి ఫౌంటైన్ షో టైంకి మాత్రం చాలా అంటే చాలా మంది వస్తారు ఆ ఫౌంటైన్ షోని చూడటానికి. ఎవ్రీ 30 minutesకి ఒకసారి మనకి ఫౌంటైన్ షో అయితే వేస్తారు.
సో మనకి ఆ ఫౌంటైన్ షో ఏంటంటే మ్యూజిక్ అన్నది ఫేమస్ మ్యూజిక్స్ ఉంటాయి కదా, ఆ ఫేమస్ మ్యూజిక్ అయితే ప్లే అవుతుందన్నమాట. ఆ మ్యూజిక్ తగ్గట్టుగా మనకి అక్కడ వాటర్ అన్నది కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ చూడండి ఎవ్వరూ లేరు, చాలా ఖాళీగా ఉన్నది. బట్ ఫౌంటైన్ షో స్టార్ట్ అయ్యేటప్పటికి మాత్రం ఎక్కడైతే ఖాళీ ఉండదు, ఫుల్ జనాలతో బుర్జ్ ఖలీఫా ఫౌంటైన్ షో చూడటానికి వచ్చేస్తారన్నమాట మాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. బయట అయితే మాత్రం చాలా వేడిగా ఉన్నది. సో ఫౌంటైన్ షో స్టార్ట్ అవడానికి ఇంకా టైం అయితే పడుతుంది. ఈ లోపల మనకి దుబాయ్ మాల్లోనే దుబాయ్ ఎక్వేరియం ఉంటుంది. సో ఆ ఎక్వేరియం అమ్మకైతే చూపిద్దామని చెప్పేసి ఆ ఎక్వేరియం దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము. దుబాయ్ మాల్ అంతా తిరిగేటప్పటికి ఎనర్జీ మాత్రం అయిపోతుంది. దుబాయ్ ఎక్వేరియం లోపల డబ్బులు పెట్టి వెళ్ళి కొని చూసే కన్నా బయట ఇలా నుంచుని చూస్తేనే చాలా క్లియర్గా కనిపిస్తుందని అంటారు అందరూని. సో వ్యూ మాత్రం మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఎన్ని రకాల చేపలు మనకి ఇక్కడ దుబాయ్ మాల్ ఎక్వేరియం దగ్గర అయితే కనిపిస్తాయి. అటే తిరిగి చూస్తాను అమ్మా. దుబాయ్ ఎక్వేరియం ఎలా ఉందమ్మా? చాలా బాగుందండి. బాగుందా దుబాయ్ ఎక్వేరియం? దుబాయ్ మాల్ ఎలా ఉంది? నడక ఎక్కువ. దుబాయ్ ఎక్వేరియం వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ నుంచి కూడా చూడొచ్చు. చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నారు. చాలా మంది దుబాయ్ మాల్లో ఉన్న దుబాయ్ ఎక్వేరియంని మోస్ట్లీ కూడా బయట నుంచే చూసేస్తారు. చూడండి ఎంతమంది జనం అయితే ఉన్నారో. దుబాయ్ ఎక్వేరియం చూసేకి ఇక్కడ మేము ఫౌంటైన్ షో స్టార్ట్ అయ్యే టైంకి అయితే వచ్చేసామన్నమాట. బుర్జ్ ఖలీఫా ఫౌంటైన్ షో చూడటానికి. చూడండి అసలు మనకి ఫౌంటైన్ షో చూసే టైంకి అసలు ఎంత రష్గా ఉన్నదో. ఇందాకైతే మనకి ఎంత ఖాళీగా ఉన్నది, ఇప్పుడు చూడండి ఎంత రష్గా అయితే ఉన్నదో. మనకు అక్కడ వెనకాల సాంగ్ అయితే వస్తుంది అన్నమాట. ఆ సాంగ్ తగ్గట్టుగా ఆ మ్యూజిక్కి తగ్గట్టుగా మనకి వాటర్ అన్నది ఇక్కడ మూవ్ అవుతూ ఉంటుంది. ఫౌంటైన్ షో జరుగుతున్నప్పుడు ఇంకా అందరూ కూడా మొబైల్స్ పట్టుకొని ఆ ఫౌంటైన్స్కి వీడియో తీస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫౌంటైన్ షో అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ 30 మినిట్స్ తర్వాత మనకి ఫౌంటైన్ షో అయితే మళ్ళీ వేస్తారన్నమాట. చూడండి ఎంతమంది జనం ఉన్నారో అసలు. దుబాయ్ మాల్ మనకి ఏంటంటే December 2 నేషనల్ డే ఉంటుంది. ఆ నేషనల్ డే అప్పుడు మాత్రం ఇంకా అసలు ఎక్కడ ఖాళీ అయితే ఉండదు.
అలాగే నేను మన యూట్యూబ్ ఛానల్లో దుబాయ్ విజిటింగ్ మీద వస్తారు కదా, అప్పుడు ఆడవాళ్ళు అయితే ఎంత బంగారం తీసుకువెళ్ళచ్చు, మగవాళ్ళు అయితే ఎంత బంగారం తీసుకువెళ్ళచ్చు అన్న క్లియర్ వీడియో అయితే చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. సో చూసారు కదండి ఈరోజు మా దుబాయ్ మాల్ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే కనుక మీ వాల్యుబుల్ లైక్స్, మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ లక్కీ బాబు అయితే అలసిపోయి కూర్చున్నాడు. ఇంకా మేమైతే ఇప్పుడు మళ్ళీ తిరిగి దుబాయ్ మాల్లో మొత్తం అంతా నడుచుకుని మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. దుబాయ్ మాల్కి వెళ్ళేటప్పుడు ఎంత యాక్టివ్గా ఎనర్జీగా అయితే ఉంటుందో, దుబాయ్ మాల్ మొత్తం తిరిగి వచ్చేటప్పటిగా ఎనర్జీ అంతా అయిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి. వీడియోకి లైక్ ఇవ్వటం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.